వేగవంతమైన నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా వైర్లెస్ విధానంలో 5G నెట్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబుల్ వ్యవస్థ లేకుండా వైఫై విధానంలో ఇంటర్నెట్ను అందుబాటులోకి తేనుంది. అయితే అటు కేబుల్తో పాటు ఇటు వైర్లెస్ విధానంలోనూ ఇంటర్నెట్ అందించలేని ప్రాంతాల్లో ఈ సౌకర్యం కల్పించేందుకు అమెరికాలోని ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ కంపెనీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తెలంగాణలోని 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్నెట్ ను అందించలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్లింక్ కంపెనీ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుండడమే ఇందుకు కారణం. ఈ మేరకు స్టార్లింక్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్య 2 సార్లు సమావేశం కూడా జరిగింది. తెలంగాణలోని ఏ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించాలి, అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు సహా అన్ని వివరాలను స్టార్లింక్ ప్రతినిధులకు టీ ఫైబర్ అధికారులు వివరించారు. దీంతో స్టార్లింక్ తమ సేవలు అందించేందుకు ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలో మరో కీలక సమావేశం జరగనుంది. స్టార్లింక్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు